మదనుడి బాణముల అందమైన అనుభూతి కాంతులు పదునైన రంపపు ఈటలై నా ప్రాణములను తాకుతూ ఉండగా, కదులుతున్న ఇవి అందమైన చేపలా? కావు కావు, నీలి శరీరపు కాంతి కలిగిన నా స్వామి యొక్క పరమపద వైకుంఠమును వెతుకుతూ గిరగిరా తిరుగుతున్న అందమైన నా కన్నులు. కడలిలోని నీటిని కబళించి చినుకులతో తిరిగే మేఘపు రంగు నా స్వామి పూలతోటలు నిండిన ఆ వెంకటాద్రిపైన పెద్ద ఏనుగు వలె వచ్చి నిలుచుని ఉన్నాడు అని తెలవగానే, చేపల వంటి నా నల్లని కన్నులతో ఎన్నో రోజులు దొడ్డిదారిన కాపు కాసి చూసి చూసి నా స్వామి కనబడక అక్కడ ఉన్న వారిని అడిగితే, ఏమో మాకు తెలియదు అని చెప్పారు. కృష్ణుడిని విడిచిపెట్టిన భాగ్యవంతులారా, ఇష్టమైన వారిని విడిచిపెట్టి మీరు ఇన్ని రోజులు ఎలా ప్రశాంతముగా జీవిస్తున్నారు? కృష్ణుడిని విడిచిపెట్టి ఉండలేని మేము ఒక్క గడియలోని అణువంత కాలము కూడా ఎన్నో యుగములైనట్లుగా ఈ నిండు చీకటిలో బాధపడుతున్నాము. అస్తమించిన సూర్యుడి వలె ఉన్న స్వామి ఎగసిపడే అలల కిరటముల మధ్యన శయనించాడు అని అనుక్షణము ఆనందపడుతున్న గొప్ప సముద్రమా, తెల్లని నీ పెద్ద పెద్ద అలలతో కక్కినట్లుగా వ్యాపించిన ఈ నల్లని చీకటిలో రథముపై వెళ్ళిన నా ప్రియుడి దారిని చెరపకు. కడలి నీటిని మింగి ఆకాశములోకి లేచి నిండు నీటి సముద్రం వలె వర్షిస్తున్న గొప్ప మేఘములారా, ఇది వర్షాకాలమా లేక భూమిని ఆకాశమును మింగిన ప్రళయకాలమా? ఏదైతేనేమి, విరహపు బాధతో ఈ సుందరి కంటిలోని కన్నీరు కడలిని మించిన కాలువలై ప్రవహిస్తున్నవి. నన్ను ఎదిరించే మొనగాడు ఎవరు ఉన్నారు అన్నట్లు ఉరుముల మెరుపులతో అట్టహాసము చేస్తూ వర్షిస్తున్న ఈ మేఘముల మధ్యన చల్లని తులసిని ధరించి వేగముగా వెళ్ళే పక్షిని వాహనముగా కలిగిన స్వామిపై విరహపు వేదనతో మాట్లాడలేకపోతున్న నాపై అయ్యో అని జాలి పడకుండా వేలును చూపెడుతూ ఈ ఊరివారు నన్ను నిందిస్తున్నారే. నా తల్లుల్లారా వినండి, ఇది అని చెప్పరాని ఈ విరహపు వేదన చాలా పెద్ద దేవుడి వలన కలిగిన మధురమైన బాధ. ఇది క్షుద్ర బాధ కాదు. నా బాధ పోవాలి అని అంటే 7 లోకములను మింగిన స్వామి యొక్క దివ్యనామములను చెబుతూ ఆ స్వామి ధరించిన అందమైన తులసిని తెచ్చి నాకు చూడితే చాలు. నాకు స్వామి ఆగు ఆగు స్వామి, అక్కడ దేవతలందరూ నీకు పవిత్రమైన జలమును సమర్పిస్తూ ధూపదీప నైవేద్యములతో పూలను మాలగా చేసి సమర్పిస్తూ ఉంటే, నువ్వేమో ఇక్కడికి వచ్చి మాయతో వెన్నెను దొంగలించి గోపబాల రాధ గురించి వంగిన ఎద్దు కొమ్ములను బలవంతముగా వంచుతూ గోపాలులతో ఆటలాడుతున్నావేమిటి? ఈ ప్రపంచము అనే పెద్ద పొలములో మమ్మల్ని ఉంచినది ఈ పనికి మాలిన మాటలకు బదులు చెప్పడానికేనా? పెద్దలైన మీరు ఈ విధముగా మాట్లాడడం తమకు తగదు. బాణములతో వేటాడుతూ ఏనుగుల వైపుకు వెళ్ళడాన్ని పొగడడం ఇక్కడ చెల్లవు. గరుడ వాహనధారి ఆ శ్రీకృష్ణుడి రక్షణలో ఈ ప్రపంచమంతా కొమ్మలు రెమ్మలతో నిండి ఉన్నది. ఇక్కడ చిన్న బాణపు శబ్దము కూడా మేము వినలేము. రంగురంగుల పూల శోభలతో నిండిన అందమైన పూల తోటల మధ్యన నిండు నీటి సరస్సులలో నిండి ఉన్న తామరల వంటి కన్నులు కలిగిన శ్రీకృష్ణుడితో పాటు ఉండే దేవలోకపు దేవతలకు సరిసమానమైన మనస్సు కలిగిన ఓ భూలోకపు శ్రీలారా, పాపాత్మురాలిని అయిన నేను నా స్వామిని వెతుకుతూ దారి తప్పి ఈ తోట పక్కకు వచ్చాను. మీరు కావలి కాస్తున్న ఈ తోట నా స్వామి చెంతకు చేర్చేదేనా? కొండను ఒకదానిని ఎత్తి వర్షపు బాధ నుండి గోవులను గోపాలకులను కాపాడిన గరుడగమనుడు గుండ్రని పువ్వుల తులసిని ధరించిన ఆ స్వామిపై మనస్సు పడిన నేను అరచెయ్యి అంత చేప అటూ ఇటూ తిరగగలిగే పెద్ద పెద్ద విశాలమైన కన్నులలో నీరు నింపుకొని నా స్వామిని చూడాలి అని అనుకుంటూ
చెప్పరాని విరహపు వేదనతో తిరుగుతున్న నా అందమైన చేతిగాజులు ఏమి అయ్యనో. నా స్వామి సంతోషముతో ధరించిన తులసి కూడా ఈ పాపిష్టి ప్రపంచంలో ఉన్న నన్ను ఏమీ పోతున్నది. బలవంతులైన దేవతలకు ప్రభువు, బ్రహ్మదేవుడికి నాయకుడు, ఈ భూమిని ఆ ఆకాశమును రక్షించే నిత్య నిర్వాహకుడు అయిన ఆ శ్రీకృష్ణుడి తిరుగులేని గొప్ప ఆజ్ఞను కూడా విరహపు వేదనలో కొట్టుకొని పోతున్న నా చేతిగాజులు లెక్క చెయ్యకున్నవి.